ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. మోడీ తీసుకున్న నిర్ణయాల్లో నా దృష్టిలో ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైనది నిన్న తీసుకున్నటువంటి ఆయుష్మాన్ భారత్ని 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా విస్తరించడం. ఇది అఫ్కోర్స్ నిన్న క్యాబినెట్లో 1,00,000 కోట్ల పైగా విలువ చేసే ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. కానీ నా దృష్టిలో ఇది ఒక గేమ్ చేంజర్. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందో నేను చెప్తాను. ఎన్నో గుండెలండి 70 సంవత్సరాలు దాటినటువంటి నిండు జీవితాలు ఈరోజు వాళ్ళ గుండెలు సేదదీరినాయి అని చెప్పచ్చు. సాంత్వన దొరికింది వాళ్ళకని చెప్పచ్చు. కారణాలు అనేక ఉన్నాయి. మారుతున్నటువంటి ఆలోచన ధోరణులు అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇవాళ ఒకనాడు భారత్లో జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ అనేది చాలా ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబమే ఉండేది ఒకనాడు. అందుకనే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని ఇప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్లో HUF ఉంది. కానీ రాను రాను ఆలోచన ధారణ మారుతుంది. ఎవరికి వాళ్ళు న్యూక్లియస్ ఫ్యామిలీస్, వాళ్ళ వరకు మేము మా పిల్లలు అంటే తల్లిదండ్రులను చూడరా అంటే ఇంకా పూర్తిగా పోలేదు అది. కానీ వస్తున్నటువంటి మార్పును గురించి చెప్తున్నా. అందరూ కాకపోయినా ఈ మార్పు వస్తూ ఉంది. ఏంటి? పిల్లలే సర్వస్వం, వాళ్ళ సర్వస్వం, పిల్లల సర్వస్వం. టైం దొరికితే, అవకాశం దొరికితే తల్లిదండ్రులు కూడా. ఈ ఆలోచన ధారణ ఒక సెక్షన్లో వచ్చింది, ఇప్పటికి మొత్తంలో రాకపోయినా కూడా. మరి అటువంటి టైంలో ఈ 70 సంవత్సరాల పైబడ్డ ఆయుష్మాన్ భారత్ అటువంటి గుండెలకి ఎంత ఉపశమనం కలిగిస్తుందండి. మోడీ జీవితాన్ని చదివాడండి, అనకూడదు కానీ జీవితాన్ని చదివాడు. ఎవరికి ఎప్పుడు ఏది కావాలనేది అర్థమైపోయింది. ఇవాళ ఇది తక్షణ అవసరం. డెమోగ్రఫీస్ మారుతున్నాయి, వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది, న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఏర్పడుతున్నాయి. మరి ఏర్పడినప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటంటే అందరూ కావాలని కూడా కాకపోవచ్చు. ఆలోచనలు ఎట్లా ఉంది? మా పిల్లల్ని బాగా చదివించుకోవాలి. అటు వీళ్ళు కూడా మరి తల్లిదండ్రులు అన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఇష్టపడలేదు ఒకటి. వాళ్ళ మరి వేరే చోట ఉంచిన వాళ్ళ ఖర్చులన్నీ భరించే ఆర్థిక స్తోమత ఉండాలి. అటు పిల్లల్ని ఇటు తల్లిదండ్రులు పోషించే ఆర్థిక స్తోమత లేకపోవటం, ఆలోచన ధోరణి మారటం, ఈ రెండు కూడా కారణాలు ఉన్నాయి. సో ఒకటని నేను అన్నాను. ఆ టైంలో ఇది ఒక సంధికాలం. ఈ సంధికాలంలో వృద్ధులకి నిజంగా మోడీ తీసుకున్న నిర్ణయం మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు నా దృష్టిలో. ఎందుకంటే ఇవాళ వృద్ధుల్లో సీనియర్ సిటిజన్స్, మనం చక్కగా దాన్ని గౌరవంగా సీనియర్ సిటిజన్ అనుకున్న వృద్ధులే. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు వృద్ధులుగా ఏమవుతారు? సో వాళ్ళకి నిజంగా ఏదైనా సమస్యలు జీవితంలో ఉన్నాయంటే అన్నీ అయిపోయినాయి. వాళ్ళ పిల్లలు సెటిల్ అయి ఉంటారు, అందరూ ఇదైపోయి ఉంటారు. వీళ్ళ సమస్య కన్నా మేజర్ ఇష్యూ ఆరోగ్య సమస్య. ఇంకేం ఉండదండి ఆరోగ్య సమస్య. సరే, అదవరకు లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ వచ్చింది కదా, ఇన్సూరెన్స్కి వెళ్దామంటే 70 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీలు పరుస్తాయి. అంటే చాలా వరకు అసలు తీసుకోవు. కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి. తీసుకున్నా ఎలా తీసుకుంటాయంటే, ఎంత నిరుత్సాహపరుస్తాయంటే మిగతా వాళ్ళకి వీళ్ళకి ప్రీమియం రేట్లో చాలా ఎక్కువ తేడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి న్యాచురల్గా క్లెయిమ్స్ ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా ఇంకొక క్లాజ్ ఉంటుంది ఇన్సూరెన్స్లో. కొత్తగా చేరాలి అనుకున్నప్పుడు 3 years లాక్-ఇన్ పీరియడ్ పెడతారు. ఏంటి లాక్-ఇన్ పీరియడ్ అంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ ఎయిల్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఈ 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్లో కవర్ కావు. వృద్ధుల్లో 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ లేకుండా ఉండటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. సో కాబట్టి ఏంటి, ఒకవేళ తీసుకోవట్లేదు, తీసుకున్న ఎక్కువ ప్రీమియం ఉంటుంది. ఎక్కువ ప్రీమియం అన్నా మొదటి 3 సంవత్సరాలు బీమా వర్తించదు ఆల్రెడీ ఉన్న వ్యాధులకి.
ఆల్రెడీ ఉన్న వ్యాధులయ్యో ఈ 70 సంవత్సరాల లోపల రాకుండా ఎవరికి ఉండవు. ఈ ఇబ్బంది ఉందండి ఇన్నాళ్ళ నుంచి. ఆ ఇబ్బందికి ఇవాళ ఇది జత కాదు. ఆయుష్మాన్ భారత్లో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, పోస్ట్ ఈ బీమా తర్వాత వచ్చే అనేది అసలు ఆ క్లాజే లేదు. సో కాబట్టి ఏంటి, ఇవాళ ఆయుష్మాన్ భారత్ 70 సంవత్సరాల పైబడిన వాళ్ళకి వర్తించడం అంటూ జరిగితే రేపొద్దున వాళ్ళకి ఏదైనా కూడా వాళ్ళకి ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. ఇంతకన్నా ఉపశమనం ఇంకేం కావాలో చెప్పండి. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దామండి. నేను మొత్తం తర్వాత ముందు వివరాలు తెలుసుకుందాం. ఈ స్కీమ్ వివరాలు చూసేటట్టయితే ఆయుష్మాన్ భారత్ 70 సంవత్సరాలు తర్వాత ప్రతి పౌరుడికి, మీరు పెద్దవాడా ఏం సంబంధం లేదు, ప్రతి పౌరుడికి వర్తిస్తుంది. అంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఫర్ 70 years అండ్ అబౌవ్. అందరికి కాకపోయినా వీళ్ళకి 70 years అండ్ అబౌవ్. తర్వాత ఎలా పనిచేస్తుందని చూసుకున్నప్పుడు ఇప్పటికి అసలు బీమా లేని వాళ్ళకి, ఏ బీమా లేని వాళ్ళకి 70 సంవత్సరాలు పైబడిన వాటికి ఆటోమేటిక్గా కవర్ అవుతుందండి. 5 లక్షల వరకు జీవిత బీమా వస్తుంది. అంటే ఎట్లా ఉంటుందంటే, ఇద్దరున్నారనుకోండి, భార్యాభర్తలు ఉన్నారనుకోండి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అప్పుడు 5 లక్షలు ఎవరికి, 5 లక్షలు సీలింగ్, ఇద్దరికి కలిపి 5 లక్షలు సీలింగ్ ఉంటుంది. ఒకటి ఇది ఇప్పుడున్నటువంటిదే, ఇప్పుడున్న దాంట్లాగానే. కాకపోతే ఒక కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళ కొడుకులు కూడా ఉండొచ్చు, కొడుకులు కూతుర్లు ఉండొచ్చు. ఇది కుటుంబం అయినా కూడా ఈ ఇద్దరికి సపరేట్గా ట్రీట్ చేస్తారు వీళ్ళిద్దరిని. అంటే ఏంటి, ఇప్పటికీ ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కవర్ అవుతుంది అనుకోండి, అంటే పేదలకి బీపీఎల్ కింద ఉన్నటువంటి వాళ్ళకి కవర్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో కనుక తల్లిదండ్రులు ఉండేటట్టయితే వాళ్ళకి అదనంగా 5 లక్షల బీమా కవరేజ్ వస్తుందండి. ఇప్పుడు చెప్పండి, అంటే ఆల్మోస్ట్ 10 లక్షలు అవుతుందండి ఇది వాళ్ళ కుటుంబానికి. అంటే వాళ్ళు ఏంటంటే, మీరు తల్లిదండ్రులు భారం అని భావించొద్దు, మీకు 5 లక్షల కవరేజ్తో పాటు వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకొక 5 లక్షల కవరేజ్ ఇస్తున్నామని చెప్పి మోడీ చెప్పాడు. ఎందుకంటే ఇది ఆయుష్మాన్ భారత్ ఉన్న వృద్ధులుంటే వాళ్ళకి అదనంగా 5 లక్షల వరకు వర్తిస్తుందనేది ఈ పథకం యొక్క లక్ష్యం. దీని ఉద్దేశం ఇది. అంటే కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆలోచన ధోరణులు అర్థం చేసుకుని అందరికీ ఆరోగ్యం ఇవ్వాలంటే ముందుగా ఎవరికి ఇవ్వాలని చూసినప్పుడు 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇవ్వటం మొట్టమొదటి చర్య ఆయన తీసుకుంది. మరి మిగతా అనుకోవచ్చు, ఇప్పుడు ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఒకటి ఉంటుంది. అట్లానే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఒక హెల్త్ స్కీమ్ ఉంది. అట్లానే ఇంకా ఈ సెంట్రల్ ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి ఒక స్కీమ్ ఉంది. మరి వీళ్ళకి ఎట్లా అని వచ్చినప్పుడు ఇదంతా ఫ్రీగా ఇచ్చే స్కీమ్స్, ఆల్మోస్ట్ ఫ్రీ స్కీమ్స్ బై గవర్నమెంట్. సో కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది, మీరు ఆ స్కీమ్లోనే కంటిన్యూ కండి, లేదు అంటే ఆయుష్మాన్ భారత్లోనే కంటిన్యూ కండి, ఈ రెండిట్లో ఏదైనా మీకు ఛాయిస్ అని చెప్పింది. రెండోది. మూడోది అంటే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా, ఒక్కొక్కటి ఆయుష్మాన్ భారత్ ఉన్న వాళ్ళకి కవర్ అవుతుంది. రెండోది సెంట్రల్ గవర్నమెంటు, ఆర్మ్డ్ ఫోర్సెస్, తర్వాత ఈ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఆరోగ్య పథకం ఉండేటట్టయితే అదో ఇదో ఛాయిస్ తీసుకునే అవకాశం ఉంది. మూడోది, నేను డబ్బులు పెట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా వినండి, నేను డబ్బులు పెట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసుకున్నాను, కానీ ఏమవుతుంది, ఒక పెద్ద వైద్యం పెద్దవి వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ సరిపోకపోవచ్చు. అందుకని ఏం చేశారంటే, ఆ కవరేజ్ ఉన్నా మీకు అదనంగా మీకు ఇది కూడా వర్తిస్తుంది. ఈ 5 లక్షల కవరేజ్ 70 సంవత్సరాల పైబడ్డారు కాబట్టి మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇది వర్తిస్తుందని చెప్పి ఇంకో క్లాస్. 3 రకాలన్నమాట ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళల్లో 3 కేటగిరీస్. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి అసలు ఇదంతా ఏం లేదు. ఇన్సూరెన్స్ ఇప్పటికి లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా 5 లక్షల కవరేజ్. ఉన్న వాళ్ళకి నేను చెప్పిన 3 పద్ధతుల్లో కవరేజ్ అవుతుంది. మొత్తం ఇది అంచనాలు మాత్రమే. 4.5 కోట్ల కుటుంబాలకి, 6 కోట్ల సీనియర్ సిటిజన్లకి
అదనంగా లబ్ధి చేకూరుతుందనేది ఈ స్కీమ్ యొక్క భావన. ఇప్పటికి అంచనా ప్రకారం 3,437 కోట్లు అవుతుందట. కానీ బడ్జెట్ క్లియర్గా అయింది, డిమాండ్ డ్రివెన్ స్కీమ్ ఇది. అంటే అర్థం ఏంటంటే డిమాండ్ డ్రివెన్ స్కీమ్లో బడ్జెట్ పెట్టినా అంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా దానికి అదనపు బడ్జెట్ పెడతారు. ఇప్పుడు ఉపాధి పథకం ఉంది, డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అట్లనమాట ఇది కూడా. కాబట్టి దీనికి డబ్బుల సమస్య రాదు ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు పాత ఒక్కసారి చూద్దామండి. ఎందుకనంటే ఎట్లా ఉంది ఇవాళ పరిస్థితి ఏంటి అనేది చూసినట్టయితే ఇవాళ 60 సంవత్సరాల పైబడిన వాళ్ళ స్కీమ్స్ కనుక చూసేటట్టయితే ఇప్పటికి ఆయుష్మాన్ భారత్ దాదాపు 55 కోట్ల మందికి వర్తించింది. 5 సంవత్సరాల పైన 2018లో అమలు చేశారు. ప్రపంచంలో కల్లా అతి పెద్ద ఆరోగ్య పథకం ఏదన్నా ఉందంటే ఇదే ప్రపంచంలో. సరే, దాంట్లో లెక్కలు తీసుకుంటే ఇప్పుడు మీరు నెట్లో కొట్టినా దొరుకుతాయి. ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే దొరుకుతాయి. 60 సంవత్సరాల వయసును బట్టి చూసి 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎంతమంది వాడుకుంటున్నారు, ఎంతమంది ఉన్నారు దీంట్లో స్కీములను చూస్తే 12% ఉన్నారండి. ఈ 55 కోట్లలో 12% 60 సంవత్సరాల పైబడిన వాళ్ళ స్కీమ్. అయితే ఇంకొక వివరణ ఇందాక అధికారులు నిన్న చెప్పినప్పుడు వివరణ చెప్పింది ఏంటంటే ఇవాళ క్లెయిమ్స్ ఏదైతే సెటిల్ అవుతున్నాయో సీనియర్ సిటిజన్స్కి 24%, అంటే దాదాపు 4/1 సీనియర్ సిటిజన్స్కే ఆ క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయి. న్యాచురల్ 12% వాళ్ళు ఉన్న క్లెయిమ్స్ ఎక్కువ వాళ్ళవి ఉంటాయి. వాళ్ళకే కదా ఆరోగ్య సమస్యలు వచ్చేది, వృద్ధులకే కదా. సో అది దాన్ని కూడా మోడీ పరిగణలో తీసుకొని ఉండుండొచ్చు. ఎందుకంటే మోడీ అని ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వం అంటే మీ అందరూ తెలిసి వాళ్ళ ప్రభుత్వం మోడీ ఆలోచనలు బట్టి ఆ నిర్ణయాలు ఉంటున్నాయి. కింద వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఆయన అల్టిమేట్లీ హీఈస్ ద డెసిషన్ మేకర్. తర్వాత ఇందాక నేను చెప్పింది చిన్న చిన్న కుటుంబాలకి ఆలోచన ధోరణి మారటం, ఆ సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ సహాయం కావలసి రావటం, అవన్నీ కూడా పనిచేసినాయి. తర్వాత నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే చివరగా నేను చెప్పేది మెల్లిమెల్లిగా ఇది సార్వజనీన ఆరోగ్య బీమా దశగా భారత్ వెళ్తుంది అని అనిపిస్తుంది. అంటే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంటే ఏంటి, ప్రతి ఒక్క పౌరుడికి కవర్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉంది, కవర్ అవుతుంది. చాలా దేశాలు, జర్మన్లో ఉంది, కవర్ అవుతుంది. అయితే చిన్న దేశాలు, వాళ్ళు బాగా అభివృద్ధి చెందిన దేశాలు. మనది అభివృద్ధి చెందుతున్న దేశం, అతిపెద్ద దేశం. దీన్ని అమలు చేయటం అంత తేలిక కాదు. అయినా మోడీ ఆ దిశగా అడుగులేస్తున్నాడని నాకు అనిపిస్తా ఉంది. మొదట్లో 10.5 కోట్ల కుటుంబాలండి, తర్వాత 12 కోట్ల కుటుంబాలనియండి విస్తరించడం వలన. తర్వాత ఏం జరిగింది, పోయిన సంవత్సరం అనుకుంటా, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హౌస్ మెయిడ్స్, వీళ్ళకి 37 లక్షల కుటుంబాలకి దీన్ని వర్తించాడు. తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. వాళ్ళందరికీ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ వర్తించారు. సో అంటే ఇది కోవిడ్లో అనుకుంటా జరిగింది వర్తించాడు. అంటే విస్తరించుకుంటూ వెళ్తున్నాడు. ఇవాళ వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగానే ఆయన ఇవాళ 100 రోజులు కాకముందే ఇవాళ దాదాపుగా అదనంగా 4.5 కుటుంబాలకి దీనికి జత చేశాడు. ఇప్పటికి 12.34 కుటుంబాలు ఉంటే 4.5 కుటుంబాలు అదనంగా ఈ ఆయుష్మాన్ భారత్ దీనికి జత చేశాడు. అతి పెద్ద నిర్ణయం అండి. ఎందుకు నేను ఇంకోటి చెప్తున్నానండి, కాస్ట్ ఫ్యాక్టర్లో కూడా చాలా మందికి తెలుసో లేదు, ఇప్పుడున్నటువంటి మొత్తం స్కీమ్ కాస్ట్ ఎంత ఉంటుందో ఈ 55 కోట్ల మందికి అయ్యే స్కీము, కొత్తగా పెట్టినటువంటి 70 సంవత్సరాలు పైబడిన స్కీము దానికన్నా ఎక్కువ ఉండొచ్చు అనేది నిపుణుల అంచనా. ఎందుకంటే క్లెయిమ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. వాటిల్లో క్లెయిమ్, ఇప్పుడు యంగ్ పీపుల్లో క్లెయిమ్స్ ఏ ఉండవు కదా, వీటిల్లో క్లెయిమ్స్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇది ఆల్మోస్ట్ అతవరకు 2018లో పెట్టినప్పుడు తీసుకున్న నిర్ణయం ఎంత సాహసోపేత నిర్ణయమో ఇప్పుడు ఇది కూడా అంతే సాహసోపేత నిర్ణయంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే నా దృష్టిలో మెల్లిమెల్లిగా ఇది మొత్తం అందరి పౌరులకి వర్తించే దిశగా మోడీ పావులు కదులుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఆ దిశలో
ఈ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇవాళ ప్రతి ఒక్కరికి వర్తించడం అనేది అత్యంత ముఖ్య నిర్ణయంగా నాకు అనిపిస్తాం. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.